వాలిని తప్పక చంపుతానని మాట ఇస్తున్నాను అంటూ పలికిన శ్రీరాముడి మాటలకు సుగ్రీవుడు మరియు అతని మంత్రులు ఎంతో సంతోషించారు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడితో, సుగ్రీవా, వాలికి నీకు శత్రుత్వం కలగడానికి గల కారణాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వివరంగా చెప్పు. మీ గొడవకు కారణం విని మీ ఇద్దరి బలాబలాలను, మంచి చెడులను లోతుగా పరిశీలించి ఆ తర్వాత సరైన ఉపాయం ఆలోచించి నీకు మేలు జరిగేలా చూస్తాను అని అన్నారు. అప్పుడు సుగ్రీవుడు వాలికి తనకు మధ్య గొడవకు గల కారణాన్ని శ్రీరాముడికి వివరించడం మొదలుపెట్టాడు. మా అన్న వాలి శత్రువులను సంహరించడంలో సమర్థుడు. ఆయన అంటే మా తండ్రికి చాలా ఇష్టం. ఈ గొడవలు రాకముందు నాకు కూడా అతనిపై చాలా ప్రేమ ఉండేది. మా తండ్రి చనిపోయిన తర్వాత వాలి పెద్దవాడు కనుక మంత్రులందరూ ఏకగ్రీవంగా అతడిని వానర రాజ్యానికి రాజుని చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన వానర సామ్రాజ్యాన్ని అతడు పాలించసాగాడు. నేను అతడికి వినయంగా సేవకుడిలా ఉన్నాను. మయుడి కుమారులలో మాయావి పెద్దవాడు. అతడు దుందుబికి అన్న. ఒక స్త్రీ వల్ల అతడికి వాలితో శత్రుత్వముందని అంటారు. ఆ మాయావి ఒక అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు కిష్కింధనగర ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. గాఢనిద్రలో ఉన్న మా అన్న వాలి ఆ భయంకరమైన గర్జనను విన్న తర్వాత సహించలేక వేగంగా బయటకు వచ్చాడు. అప్పుడు స్త్రీలు, నేను వినయంగా నమస్కరిస్తూ ఎంత ఆపినా మా మాట వినకుండా వాలి ఆ రాక్షసుడిని చంపడానికి కోపంతో ముందుకు దూకాడు. అప్పుడు నేను కూడా అతని వెంటే వెళ్లాను. ఆ మాయావి మా అన్నను, నన్ను దూరం నుంచే చూసి భయపడి పారిపోసాగాడు. మేము కూడా అతన్ని వెంబడించాము. ఆ మాయావి అలా పరిగెడుతూ గడ్డితో కప్పబడి ఉన్న ఒక పెద్ద బిలములో ప్రవేశించాడు. వాలి కోపంతో ఊగిపోతూ, సుగ్రీవా, నేను ఈ బిలంలోకి వెళ్ళి ఆ శత్రువుని చంపి వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా ఈ గుహద్వారం దగ్గరే వేచియుండు అని అన్నాడు. నేను కూడా నీ వెంటే వస్తాను అని నేను వాలిని వేడుకున్నాను. కాని అతడు నాతో ప్రమాణం చేయించుకొని ఒంటరిగానే ఆ గుహలోకి వెళ్ళాడు. అతడు ఆ బిలంలోకి వెళ్లిన తర్వాత ఒక పూర్తి సంవత్సరం గడిచింది. అంతవరకు నేను ఆ గుహద్వారం దగ్గరే ఉన్నాను. ఇంతకాలమైనా మా అన్న తిరిగి రాకపోవడంతో అతడికి ఏదైనా ఆపద జరిగి ఉంటుందని భయపడ్డాను. అతడు చనిపోయి ఉంటాడని అనుకుని ఆవేదనతో ఆందోళన చెందాను. చాలా కాలం తర్వాత ఆ గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు రావడం చూసి చాలా బాధపడ్డాను. ఇంతలో రాక్షసుల అరుపులు, దెబ్బతిన్న మా అన్న కేకలు నా చెవిన పడ్డాయి. గుహ నుంచి రక్తం రావడం, రాక్షసుల అరుపులు, మా అన్న కేకలు వంటివి చూసి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద బండతో గుహద్వారాన్ని మూసేసి ఎంతో బాధతో అన్నకు తిలోదకాలు ఇచ్చి కిష్కింధకు చేరుకున్నాను. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచాను. కానీ మంత్రులు రకరకాలుగా అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నన్ను బలవంతంగా రాజుని చేశారు. రామచంద్ర, నేను ఆ రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తుండగా వాలి ఆ రాక్షసుణ్ణి చంపి తిరిగి కిష్కింధకు వచ్చాడు. నేను రాజుగా ఉండడం చూసి అతడు ఎర్రబడ్డ కళ్లతో కోపంగా చూశాడు. మంత్రులను చెరసాలలో బంధించి నాతో పరుషంగా మాట్లాడాడు. అన్నా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అని నేను ఎంత వేడుకున్నా అతడు వినలేదు. అతణ్ణి ఎదిరించే శక్తి నాకు ఉన్నప్పటికీ అన్నా అనే గౌరవంతో నేను అలా చెయ్యలేదు. అతడికి ఎప్పటిలాగే మర్యాదగా నమస్కరించాను. కానీ అతడు నన్ను దీవించలేదు. అతడి కోపం అస్సలు తగ్గలేదు. అన్నా, నువ్వు శత్రువును చంపి క్షేమంగా కిష్కింధకు రావడం మా అదృష్టం. దిక్కులేని నాకు నువ్వే దిక్కు. ఈ వింజామరతో నీకు వీస్తాను. నిన్ను ఇలా సేవించడానికి నన్ను అనుమతించు. మహారాజా, పూర్తి 1 సంవత్సరం పాటు మీ రాక కోసం గుహద్వారం దగ్గర ఎదురుచూశాను. కానీ ఇంతలో గుహ నుంచి రక్తం ప్రవాహంలా రావడం చూసి చాలా దిగులు పడ్డాను. ఆ తర్వాత పర్వత శిఖరంలాంటి ఒక పెద్ద బండతో ఆ గుహద్వారాన్ని మూసివేశాను. నేరుగా అక్కడి నుంచి బయలుదేరి తిరిగి కిష్కింధకు చేరుకున్నాను. ఇక రాజ్యం ఏమవుతుందో అన్న ఆవేదనతో ఇక్కడికి వచ్చిన నన్ను చూసి ప్రజలు, మంత్రులు నేనిష్టపడకపోయినా బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు. కాబట్టి నువ్వు నన్ను క్షమించు. ఈ రాజ్యానికి అసలైన ప్రభువు నువ్వే. ఎప్పటిలాగే నేను యువరాజుగా ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాను. నువ్వు లేకపోవడం వల్ల రాజ్యం పాలించే బాధ్యత నాపై ఉంచబడింది. మంత్రులతో, పౌరులతో, నగరాలతో కూడిన ఈ రాజ్యానికి ఎటువంటి శత్రుబాధ లేదు. ఈ రాజ్యాన్ని నేను కేవలం నీ బదులుగా తీసుకున్నాను. దీన్ని మళ్లీ నీకు అప్పగిస్తున్నాను. నాపై కోపాన్ని వదిలేయ్. ఓ రాజా, నేను నమస్కరించి నిన్ను ప్రార్థిస్తున్నాను. రాజు లేకపోతే రాజ్యంలో అల్లకల్లోలం రేగుతుంది అని భావించి మంత్రులు, పౌరులు కలిసి రాజ్యం పాలించే అధికారంలో నన్ను బలవంతంగా కూర్చోబెట్టారు అంటూ ఇలా వినయంగా చెబుతున్నా ఆ వాలి నన్ను తిడుతూ, చీత్కరిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు. మిత్రులందరి ముందు అతడు నన్ను చాలా నీచంగా నిందించాడు. పౌరులారా, క్రూరుడు, యుద్ధం చేయాలనుకునే దుష్టబుద్ధిగల మాయావి అనే రాక్షసుడు ఒక అర్ధరాత్రి వేళ నన్ను యుద్ధానికి పిలిచాడని విషయం మీకూ తెలుసు కదా.
ఆ రాక్షసుడి మాటలు విని నేను ఇంటినుంచి బయటకు వచ్చాను. అప్పుడు దుర్మార్గుడైన ఈ నా తమ్ముడు నన్ను అనుసరించాడు. మహాబలవంతుడైన ఆ రాక్షసుడు నాతో పాటు ఇతన్ని కూడా చూసి భయపడి పారిపోసాగాడు. వెంటనే అతడు వేగంగా పరిగెడుతూ ఒక పెద్ద గుహలో దూరాడు. ఆ మాయావి చాలా భయంకరమైన ఆ పెద్ద గుహలోకి వెళ్లడం చూసిన తరువాత నేను నా ఈ సోదరుడితో, సుగ్రీవా, నేను ఈ రాక్షసుణ్ణి చంపకుండా నగరంలో అడుగుపెట్టను. అతన్ని చంపి నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఈ గుహద్వారం దగ్గరే వేచియుండు అని చెప్పాను. ఇతడు అక్కడే ఉంటాడని నమ్మి దారిలేని ఆ గుహలోకి వెళ్లాను. ఆ మాయావిని వెతకడానికే 1 సంవత్సరం గడిచింది. చివరికి ఆ రాక్షసుణ్ణి నేను సులభంగానే కనుగొన్నాను. ఆ రాక్షసుణ్ణి, వాడి అనుచరులను నేనక్కడికక్కడే హతమార్చాను. వాడి ముఖం నుంచి, రొమ్ము నుంచి వచ్చిన రక్తప్రవాహంతో ఆ లోయ అంతా నిండిపోయింది. బయటకు వచ్చేటప్పుడు బండరాయితో కప్పబడి ఉన్న ఆ గుహద్వారాన్ని కనుగొనలేకపోయాను. నేను పదే పదే సుగ్రీవా, సుగ్రీవా అని గొంతెత్తి అరిచినా నాకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎంతో దుఃఖించాను. అప్పుడు నేను నా శక్తి కొద్దీ కాళ్లతో చాలాసార్లు తన్నగా ద్వారానికి అడ్డంగా ఉన్న ఆ బండరాళ్లు ముక్కలు ముక్కలయ్యాయి. అప్పుడు నేను ఆ గుహ నుంచి బయటపడి పట్టణానికి చేరుకున్నాను. దుర్మార్గుడైన ఈ సుగ్రీవుడి తానే రాజు కావాలనే కోరికతో అన్నా అని కూడా చూడకుండా నేను గుహ నుంచి బయటకు రాకుండా ఒక పెద్ద బండతో అడ్డగట్టాడు. వానరప్రభు వాలి నన్ను ఈ విధంగా దూషించి ఏమాత్రం సంకోచించకుండా బయటకు గెంటేశాడు. రఘురామ, అతడు నా భార్యను అపహరించి నన్ను రాజ్యం నుంచి నిష్క్రమించాడు. అతని భయం వల్ల నేను అడవుల్లో, సముద్ర తీరాల్లో ఉన్న ఈ భూమండలమంతా తిరిగాను. భార్యను దూరం చేసుకోవడంతో దుఃఖిస్తూ నేను నేరుగా ఋష్యమూకానికి చేరుకున్నాను. కొన్ని కారణాల వల్ల వాలి ఇక్కడికి ప్రవేశించలేడు. రఘువీర, వాలికి నాకు మధ్య గొడవలు రావడానికి కారణాలను పూర్తిగా వివరించాను. ఏ తప్పు చేయకపోయినా నాకెంత కష్టం వచ్చిందో చూడు. వాలి భయం వల్ల నేను చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాను. కాబట్టి నువ్వు అతన్ని అరికట్టి నన్ను కాపాడు అని కోరాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.